ఇప్పటికే వైసీపీలో ఒక రకంగా గెలుపు ఆశలనేవి మొత్తం నీరసించిపోయాయి. ఎందుకంటే ఒక రకంగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసారో వాళ్ళందరూ చాలా దూరం అయ్యారు. ఒక రకంగా చూసుకున్నప్పుడు ఫ్యామిలీ కూడా లేదు. అంటే ఎవరైతే షర్మిల గారు, విజయమ్మ గారు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ లేరు. ఎందుకంటే ఈయన తరిమేసాడనేది చాలా సుస్పష్టంగా కనిపిస్తున్న అంశం. ఇటీవల కాలంలో షర్మిల గారు కూడా చాలా క్లియర్‌గా చెప్పారు. ఆ దేవుడికి తెలుసు, మా కుటుంబ సభ్యులకు తెలుసు. అసలు నేనెందుకు పార్టీ వీడాల్సొచ్చిందనేది, మా తల్లి ఎందుకు వీడాల్సొచ్చిందనేది అన్నీ చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈరోజు మళ్ళీ విజయమ్మ గారి ఎంట్రీ ఉండబోతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నైట్ విజయమ్మ గారికి ఫోన్ చేసి బతిమాలినట్టు, నేను ఓడిపోతున్నానమ్మా, ఓడిపోతే నేను జైలుకి వెళ్ళిపోతాను, నువ్వు అర్జెంటుగా వచ్చి నా మీద కొంచెం మంచిగా ప్రచారం చెయ్యాలి, నువ్వు అందరిలోనూ నెగిటివ్ వెళ్ళిపోయింది అని చెప్పి బతిమాలుకోవడం. తల్లి కూడా అయ్యయ్యో నా బిడ్డ కదా అని చెప్పి బాధపడి నేను వస్తాను, నేను నీ కోసం ప్రచారం చేస్తాను, నేను రంగంలో తిరగడం. అయితే మరో పక్క నుండి షర్మిల గారు కూడా తగ్గట్లేదు. షర్మిల గారి తల్లి ఎప్పుడైతే దూరం అయిందో వైఎస్ సునీత గారిని కూడా ఎంట్రీలోకి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ దీని గురించి చర్చించేందుకు మా దగ్గర సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. నమస్తే డివిఎస్ గారు. డివిఎస్ గారు చెప్పండి, ఎలా చూడాలి ఇప్పుడు ఒక రకంగా తల్లి మళ్ళీ జగన్ గూటికి చేరబోతుంది అంటే ఎంతైనా కొడుకు మీద ప్రేమ అనుకుంటా. ఇంకా కొడుకు మీద ప్రేమకు మరి అవధులో అంటే రాష్ట్రం నష్టపోయిన పడలేదు, తన కొడుకు మాత్రం బాగుండాలని ఇంత అద్భుతమైన తల్లిని మనం బహుశా ఈ భూప్రపంచం మీద ఎక్కడ చూసున్నాం. మీ అభిప్రాయం ఏంటి? మరి షర్మిల, సునీత వీళ్ళిద్దరూ కలుస్తారు. ఇప్పుడు విజయమ్మ ఏమో జగన్మోహన్ రెడ్డి గారికి స్టార్ క్యాంపెయినర్గా రాబోతున్నారనే వార్తలు వస్తున్నాయి కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? వైఎస్ విజయమ్మ గాంధారి పాత్ర పోషిస్తుందా? పుత్ర ప్రేమకి గాంధారి కళ్ళకి గంతలు కట్టుకుందని మనం చూసాం, చదివాం మహాభారతంలో. ఏది అప్పట్లో దుర్యోధనుడు చేసినటువంటి దుర్మార్గాలు అవన్నీ కూడా ఆమె దాచిపెట్టడం, దానివల్లే దుర్యోధనుడు చరిత్రలో చెరిగిపోయాడు, బలయ్యాడు. అదే ఎపిసోడ్ ఇక్కడ రిపీట్ అవుతుందా? పుత్ర ప్రేమతో గాంధారి చేసిన తప్పుడు పనే మరి విజయమ్మ కూడా చేస్తారా అనేది వాళ్ళ ప్రజల్లో డిబేట్ అన్నమాట. ఆమె దూరం జరిగారు, కూతురు దగ్గరికి వెళ్ళిపోయారు, ఇక్కడ ఉండట్లేదు. ఎక్కడ కొడుకుతో పాటు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో కూడా షర్మిల వెంటే నడిచింది. షర్మిలే తన ఇదిగా అప్పుడు మనం ఖమ్మంలో కూడా ప్రసంగాలు చూసాం. ఆమెని షర్మిలని మరి ఏ విధంగా అయితే పోలీస్ స్టేషన్లో నిర్బంధించారో అప్పుడు ఆమె క్యారవాన్ మీద తగలబెట్టడం, బీఆర్ఎస్ వాళ్ళంతా కూడా దాడులు చేయటం, షర్మిలను స్టేషన్లో పెట్టడం, విజయం మెల్లి స్టేషన్పై పడి మాజీ ముఖ్యమంత్రి కుమార్తెను తీసుకొచ్చేది ఎవడరా అని అడగటం మనం చూసాం. అట్లా మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా కూతురికి అండగా ఉంటుందా, షర్మిల ఉండదా? ఇప్పుడు ఆమె ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తోంది, ప్రచారం చేస్తోంది కాబట్టి తల్లి మరి తెలంగాణలో ఎలా అయితే కంటికి రెప్పలా కూతుర్ని కాచుకుందో అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా కంటికి రెప్పలా కూతుర్ని కాచుకుంటుందా? లేదు కొడుకు మరి వెంట వెళ్తుందా అంటే కొడుకు ఏదో బతిమలాడారని మీరు మాట్లాడారు, మనం కూడా మీడియాలో చూసాం. ఇవాళ యాక్చువల్గా కడపలో తోడికోడళ్ళు పోటీకి చేస్తున్నారు అనేది ఒకటి నడుస్తుంది. ఏది వివేకానంద రెడ్డి భార్య కాంగ్రెస్ తరపున కంటెస్ట్ చేస్తారని, సౌభాగ్యమో ఏదో ఉంది ఆమె పేరు. అట్లా మరి ఆమె కనుక దిగినట్లయితే వివేకానంద రెడ్డి హత్య సానుభూతి కాంగ్రెస్కు వెల్లువెత్తి ఆమె గెలిచే అవకాశం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏకంగా తల్లినే మరి ఆమె పైన పోటీకి దించుతున్నాడనే వార్త కూడా మనం చూస్తున్నాం. అంటే అలా గనక అయినట్లయితే ఇక మరి తోడికోడళ్ళ సవాల్ చూడాల్సి వస్తుంది, విజయమ్మ వర్సెస్ సౌభాగ్యమ్మగా ఉంటుందన్నమాట. లేకపోతే మరి అన్నా చెల్లెళ్ళ సవాల్ అవుతుంది. ఏది అక్కడ కనుక అవినాష్ రెడ్డి కనుక పోటీకి దిగినట్లయితే చెల్లెళ్ళు మరి షర్మిల కావచ్చు, సునీత కావచ్చు, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు కాంగ్రెస్ అభ్యర్థిగా మరి అవినాష్ రెడ్డి పైన కూడా తలపడే అవకాశం ఉంది. నిన్న మనం చూసాం ఏది కడపలో మరి భేటీ షర్మిల సునీత. సునీతకి మరి అండగా నిలబడింది వివేకానంద రెడ్డి హత్య కేసుల్లో షర్మిల. సిబిఐకి కూడా వాంగ్మూలం ఇచ్చింది, వాళ్ళ బాబాయ్ హత్య రాజకీయ హత్యని, అది ఆస్తుల కోసం జరిగిన హత్య కాదు, తర్వాత ఈ ఆడపిల్లల వ్యవహారంలో జరిగినటువంటి హత్య కాదు, ల్యాండ్ డిస్ప్యూట్స్ కాదు అని స్పష్టంగా చెప్పింది. కడప లోక్సభ సీటు నాకు అడిగాడు, లేకపోతే ఆయనే పోటీ చేస్తానన్నాడు, దరిమిలానే ఆ హత్య జరిగిందని ఆమె వాంగ్మూలంలో చెప్పింది. సునీత పట్ల ఆమె సానుభూతి కూడా మనకు తెలుసు. ఏంటి
సునీతపై కేసు, సునీత భర్త రాజశేఖర రెడ్డిపై కేసులు పెట్టినప్పుడు కూడా షర్మిల ఎలా స్పందించింది? ఆస్తి కోసం అయితే రాజశేఖర రెడ్డి మా బాబాయిని చంపాల్సిన పనే ఉంది. అసలు ఆస్తులు మా బాబాయ్ పేరు మీద లేవు, సునీత పేరు మీద ఉన్నాయి. ఆస్తులే ఈ హత్యకు కారణం అయితే రాజశేఖర రెడ్డి చంపాడు అనుకుంటే చంపేది సునీతను కానీ మా బాబాయిని కాదు అంది. అంటే ఏ విధంగా తిప్పికొట్టిందో మనం చూసాం. వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు సాక్షిలో ఆ రోజు వాళ్ళ బాబాయ్ వ్యక్తిత్వ హననం చేయటంపై దుమ్మెత్తిపోసింది. ఆ రోజు బాబాయ్ వ్యక్తిత్వ హననాన్ని సాక్షి మరి రోడ్డుకి ఈడిస్తే ఇవాళ యాక్చువల్గా ఆమెనే ఈడిచింది. ఏది? షర్మిలనే మనం చూసాం. షర్మిలకి ఏదో ముఖ్యమంత్రి పదవి కోసం బ్రదర్ అనిల్ కుమార్ సోనియాతో రాయబారం చేసినట్టు, అక్కడేదో ప్రణబ్ ముఖర్జీయే ఉన్నట్టుగా కూడా కథనాలు వైసీపీ వాళ్ళు ఈ సోషల్ మీడియా పోస్టులు చూస్తే దాని మీద కూడా కడపలో ఈరోజు ధ్వజం ఎత్తింది. తన భర్త అనిల్ ఎప్పుడు ఒంటరిగా సోనియాని కలవలేదని, అనిల్ ఎప్పుడు వెళ్ళి సోనియాని కలిసినా పక్కన భారతిరెడ్డి ఉందని, భారతిరెడ్డే సాక్ష్యం అంటూ భారతిరెడ్డిని కూడా బయటికి తీసింది. ఏంటి? మొన్న తల్లి సాక్ష్యం అంది, ఇవాళ వదిన సాక్ష్యం అంది. మరి భారతిరెడ్డి నోరు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇప్పుడు భారతిరెడ్డి పేరు కొత్తగా మనకి బయటకు వచ్చిందన్నమాట. ఇక భవిష్యత్తులో మరి వదినా మరదళ్ళ యుద్ధమే జరిగే అవకాశం ఉంది. ఏది? షర్మిల ఇకపై టార్గెట్ భారతిరెడ్డిగా ఉండబోతోందా? ఈ రాబోయే 70 రోజుల్లో షర్మిల ఏ మంట పుట్టిస్తుందో, ఏం బాంబులు వేస్తుందో అని చెప్పి ప్రజలంతా కూడా ఇవాళ ఆసక్తిగా ఉన్నారు. ఇదే ఇప్పుడు ఇక్కడ మీరు అన్నది బాగుంది, కానీ ఇక్కడ నా ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు విజయమ్మ గారు వచ్చి మరి కొడుకు వైపు నిలబెడితే మరి కూతురు వైపు పరిస్థితి ఏంటి? వాడు కొడుకు వైపు ఆవిడ పాజిటివ్గా మాట్లాడితే, మొన్నటిదాకా నేను కూతురికి నిలబడతాను, నా కొడుకు బాగానే ఉన్నాడు అని అనుకునే ఫీలింగ్లో ఇక్కడ తెలంగాణకు వచ్చి ఇక్కడ తెలంగాణలో కూతురు వైపు నిలబడింది కదా, మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇద్దరిని మరి మెప్పించగలుగుతుంది అంటారు ఆవిడ, లేదా కొడుకు మీదే స్టాండ్ తీసుకుని ఇంకా షర్మిల్ని పోతే పోయింది అంటే ఇప్పటికే షర్మిల్ని రెడ్డి కాదని లేకపోతే శర్మని ఇలా ఏదైతే వ్యక్తిత్వ హరణం చేస్తున్నారో, వారి యొక్క మొత్తం క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నారో, సో ఇలా ఏదైతే వైసీపీ చేస్తున్న రాజకీయం ఉందో, మరి మీ అభిప్రాయం ఏంటి దీని మీద? వైఎస్ విజయమ్మ బాధితుల పక్షాన ఉండాలి, బాధించేవాడి పక్షాన ఉండకూడదు. ఏది? ఇవాళ బాధితులు ఎవరు? షర్మిల, సునీత. కాబట్టి బాధితుల పక్షాన ఉంటే ఆమెకి ప్రజల్లో ఇది ఉంటుంది. అంతే తప్ప బాధించేవాడి వైపు వెళ్ళి ఒకవేళ కొడుకు వైపే కనుక ఆమె ప్రచారం చేస్తే ఏం జరుగుద్ది? జనం ఏమన్నా పిచ్చోళ్ళ? ఒకవైపు చెల్లేమో జగనన్న పాలనకిను రాజశేఖర రెడ్డి పాలనకి అసలు పొంతనే లేదు, అది ఆకాశం ఇది పాతాళం అంటోంది. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది మా నాన్నకి అన్నకి మధ్య అని చెప్తోంది. మరి ఈమె నా కొడుకు ఇంద్రుడు చంద్రుడు అంటే అటు షర్మిల మాటలు, ఇటు విజయమ్మ మాటలు, మరోవైపు జగన్మోహన్ రెడ్డి మాటలు, భారతిరెడ్డి మాటలు, జనం పిచ్చెక్కాలా? వైఎస్ కుటుంబం జనానికి పిచ్చెక్కిద్దాం అనుకుంటోందా ఏంటి? మరి ఇది ఇప్పుడు ఇవాళ ప్రజలు ఆలోచిస్తారు. ఇదంతా కాదు సుబ్బు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇవాళ విజయమ్మ గారి పరిస్థితి చక్కగా అప్పుడు ఆమె బెత్లహాము లేకపోతే జెరూసలము తీర్థయాత్రలకు వెళ్ళిపోవడం బెస్ట్ ఈ 70 రోజులు. ఎందుకంటే అటు కొడుకు ఇటు కూతురు మధ్య నలిగిపోయే కన్నా అన్నా చెల్లెలు మీ సావు మీరు సావండి, మీరు తెలుసుకోండి, మీ యుద్ధం మీరు చేసుకోండి, మమ్మల్ని వదిలేయండి అని చెప్పి ఆమె స్తబ్దుగా ఉండటం మంచిది, తీర్థయాత్రలు చేసుకోవటం మంచిది. అలా కాకుండా మళ్ళీ ఆమె బైబిల్ తీసుకుని తయారైతే ఇటు ఈమె జగన్ వైపు వచ్చిందనుకో, అటు బ్రదర్ అనిల్ బైబిల్ తీసుకుని ఆయన షర్మిల వైపు వస్తాడు. అంటే ఏ విధంగా వీళ్ళు ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు, ఏ విధంగా వీళ్ళు ప్రజల్ని మోసం చేస్తున్నారు అనేది ఇవాళ వైఎస్ కుటుంబానికి ఉన్న ఇమేజ్ని పూర్తిగా డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు సునీత ఇవాళ బాధితురాలు, షర్మిల ఇవాళ బాధితురాలు. వాళ్ళకి బాధించిన వ్యక్తి మరి ఇక్కడ పక్కన ఉన్నాడు. వాళ్ళు మాకు న్యాయం చేయండి అని చెప్పి రోడ్డు ఎక్కారు. స్పష్టంగా విధానాలను విమర్శిస్తోంది, ఏ విధంగా ఉద్యోగాలు తరిమేశాడో చెప్తోంది. జాబ్ క్యాలెండర్ ఏది జగన్మోహన్ రెడ్డి అని అడిగింది. 5 ఏళ్లుగా జనవరికి జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నావు కదా, ఇప్పుడు 5 జనవరిలు అయినాయి, 5 జాబ్ క్యాలెండర్లు ఏవి అని నిలదీస్తోంది. కంపెనీలు ఎందుకు తరిమేశావంటోంది, అప్పులు 11 లక్షల కోట్లు ఎందుకు చేశావంటోంది. ఇట్లా విధానపరంగా షర్మిల చేస్తున్న విమర్శలకి మరి విజయమ్మ సమాధానం చెప్పుద్దా కొడుకు తరపున?
ఒకవైపేమో తెలంగాణలో కూతురు తరపున పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసీఆర్ ప్రభుత్వం మీదే దుమ్మెత్తి పోసిందే, మరి ఇప్పుడు కూతురు తరపున వచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోయమను. తెలంగాణలో పోలీస్ స్టేషన్కి వెళ్ళిన మరి విజయమ్మ ఇప్పుడు షర్మిల పక్షాన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రావాల్సిన బాధ్యత లేదా? ఇప్పుడు నిజం చెప్పాలంటే సుబ్బు, రాజశేఖర్ రెడ్డి 4 సార్లు ఎంపీగా గెలిచాడు. ఎక్కడ? కడప నుంచి. 2 సార్లు వివేకానంద రెడ్డి గెలిచాడు, 2 సార్లు జగన్ గెలిచాడు, 2 సార్లు అవినాష్ రెడ్డి గెలిచాడు. ఆ కుటుంబమే ఇప్పటివరకు కడప ఏలుకుంటోంది. ఇప్పుడు ఆ కుటుంబంలోనే ఈ గలబ, ఈ చిచ్చు, ఇవాళ ఆ చిచ్చు మొత్తం రాష్ట్రం తగలబడుతుంటే కడప ప్రజలు ఏమనుకుంటారు? ఎందుకు వచ్చిన వాళ్ళు ఈ కుటుంబంతో వదిలేద్దాం, తెలుగుదేశం జనసేన అభ్యర్థినే గెలిపిద్దామని టోటల్గా తెలుగుదేశం జనసేన స్వీప్ చేస్తుంది. లేదు, ఒకవేళ అభిమానం ఎక్కువగా ఉండి వీళ్ళల్లోనే ఎవరినైనా గెలిపించాలనుకుంటే బాధితులుగా ఉన్న సునీత, షర్మిల వైపే సింపతి వెల్లువెత్తుతుంది. అవినాష్ రెడ్డికి మరి ఎంపీ టికెట్ ఇవ్వకపోతే భారతిరెడ్డి కోపం వస్తుంది, ఎందుకంటే ఆమె బంధువు కదా. మరి భారతిరెడ్డి బీఫామ్స్ ఇస్తోందా, జగన్మోహన్ రెడ్డి బీఫామ్స్ ఇస్తున్నారా అనేది ఒక పెద్ద $1 మిలియన్ క్వశ్చన్. భారతిరెడ్డే బీఫామ్ ఇస్తున్నప్పుడు మరి అవినాష్ రెడ్డికి టికెట్ గ్యారంటీ. అన్నా చెల్లెళ్ళు పోటీ చేస్తారా, తోడి కోడళ్ళు పోటీ చేస్తారా అనే దానిపైన ఇవాళ కడప మొత్తం, ఆ జిల్లాయే కాదు రాష్ట్రం మొత్తం కూడా ఎదురు చూస్తోంది. వీళ్ళ కుటుంబంలో చిచ్చు పులివెందులను తగలబెట్టుద్దా, కడపను తగలబెట్టుద్దా, మొత్తం రాష్ట్రాన్నంతా తగలబెట్టుద్దా? ఇవాళ ప్రజల ముందు బాధ్యత ఉంది. ఏది? వైఎస్ కుటుంబం చిచ్చు నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సింది ప్రజలే.